ఈ ఎర్త్ మొత్తం మనుషులకు మాత్రమే డిజైన్ చేయబడిందా? దేర్ ఆర్ మెనీ స్పీషీస్ ఆన్ ద ప్లానెట్. మనం కాదు, కోతులు, కుక్కలు, పులులు, సింహాలు, రకరకాల జంతువులన్నిటికీ ఎర్త్ అనేది ఇల్లు. మనం పుట్టి చచ్చేదాకా ఇది అందరి సొంతం. మనం మనుషులం ఒక్కరమే భూములు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం, అమ్ముకుంటున్నాము. ఇది నా ఇల్లు, ఇది నా ప్లేస్ అని డిసైడ్ చేసుకుంటున్నాం. మిగతా జంతువులన్నీ కూడా డబ్బులతో ట్రాన్సాక్షన్స్ తో చేసుకొని కొనుక్కోవు. అవన్నీ నేచర్ లో డబ్బులు లేకుండా ఇది నా సొంతం అని ఒక అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్ లో దొరికింది తిని ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ వాళ్ళ గుంపుల్లో సేఫ్ గా బ్రతకడానికి ప్రయత్నిస్తూ ఈ నేచర్ తోని సింక్రనీలో, అంటే నేచర్ తో పాటు బ్రతుకుతున్న జీవులన్నీ. మనం ఒక మనుషులం మాత్రమే డబ్బులు పెట్టి భూములు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము, బ్రతుకులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. నువ్వు డబ్బులు సంపాదిస్తేనే నీకు వాల్యూ అనే పరిస్థితి దాకా తెచ్చుకున్నాం. అంటే మనం మనుషులం కాదు, మనం ఒక ప్రాణులం కాదు, మనం రోబోట్లు. ఒక పని చేస్తేనే నీకు వాల్యూ, నువ్వు డబ్బులు సంపాదిస్తేనే వాల్యూ అనేది తెచ్చుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది తెలుసా? మెల్లిమెల్లిగా మనకి ఎంపతి కోషంట్ అనేది తగ్గిపోతుంది. ఒకరి మీద ఒకరం డిపెండ్ అవ్వలేం, ఒకరినొకరు వాడుకుంటున్నాం.